కాలేబుకున్న బలం నీకుందా? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం గమనిస్తే, మోషే నన్ను పంపిన దినమున నాకు ఏలాగు బలముండెనో నేడును నాకు అలాగే బలమున్నది. యుద్ధము చేయుటకైనను బయలుదేరి వచ్చుటకైనను అప్పుడు నాకు ఏలాగు బలముండెనో ఇప్పుడును నాకు అలాగే బలమున్నది. ప్రైజ్ ద లార్డ్. 85 సంవత్సరాలు వచ్చినా నాలో బలం తగ్గిపోలేదు అని కాలేబు అంటున్నాడు. మరి అదే ప్రశ్న నిన్ను అడిగితే ఈరోజు నువ్వు చెప్పే సమాధానం ఏంటి? వయసు పెరుగుతున్న కొద్దీ ఉత్సాహం తగ్గిపోతుందనేది లోకపు మాట. కానీ దేవుని వాగ్దానం మీద నిలబడితే ఏ వయసులోనైనా ఆత్మీయ బలం అలాగే ఉంటుందనేది బైబిల్ మాట. యెహోషువ గ్రంథంలో 85 సంవత్సరాల కాలేబు చెప్పిన మాటలు ఎవరినైనా ఆలోచింపజేస్తాయి. మోషే తనను పంపినప్పుడు ఎంత బలముందో ఇప్పుడు కూడా, అంటే 85 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా యుద్ధం చేయడానికి తనకు అంతే బలం ఉందని కాలేబు గర్వంగా కాదు, దేవుని మీద ఉన్న అచంచలమైన నమ్మకంతో చెప్తున్నాడు. కాలేబు మాట్లాడిన ఆ బలం కేవలం శారీరక శక్తి కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్మిన ఒక యోధుని ఆత్మీయ దృఢత్వం. అరణ్య ప్రయాణంలో కష్టాలు ఎదురైనా, కాలాలు మారుతున్నా కాలేబు హృదయంలో దేవునిపై ఉన్న విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? విశ్వాసంలో బలం పెరిగిందా, తగ్గిందా? ఆత్మీయ యాత్రలో యేసుతో కలిసి నడుస్తున్నావా, లేక వెనుకబడి ఉన్నావా? పరిస్థితులు మారొచ్చు, శ్రమలు రావచ్చు, లేదా వయస్సు పెరగచ్చు. కానీ మనలో దేవుని కొరకు ఉండాల్సిన ఆ ఉత్సాహం, విశ్వాసం ఏ మాత్రం తగ్గకూడదు. కాబట్టి కాలేబు లాంటి ఆత్మీయ బలం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావో లేదో ప్రశ్నించుకొని దేవుని కృపలో నిలిచి స్థిరంగా సాగిపో. దేవుడు నిన్ను ఆత్మీయంగా బలపరిచి విశ్వాసంలో ముందుకు నడుపును గాక. ఆమేన్.